సినిమా ఎట్లుంది? సూపర్. మరి నువ్వేమో పారాగానికి రాని కథలు తెలుసు. పారాగాన్ అంటే పేదెంట్ సినిమా సూపర్. వెయిటింగ్ ఫర్ सेकंड पार्ट. हाय हेलो वेलकम टू माय चैनल मूवी दर्शन। तो आज एक मूवी रिलीज़ हुई है जिसका सबको बड़ी बेसब्री से इंतज़ार था। साउथ के सुपरस्टार पवन कल्याण की, जिसका नाम है हरिहरन वीरामल्लू। देखते हैं आज पब्लिक का रिव्यू और रिएक्शन क्या आता है। సెకండ్ హాఫ్ అన్ఎక్స్పెక్టెడ్ బ్రో. అసలు లాస్ట్ పార్ట్ లో దట్ సీన్ ఉంటుంది, ఒక సీన్, ఇట్స్ రియల్లీ గూస్ బంప్స్ అసలు. సో నేను సెకండ్ హాఫ్ కాదు సెకండ్ పార్ట్ కోసం కూడా వీఆర్ రియల్లీ ఎక్స్పెక్టింగ్, లైక్ ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాము. గ్రాఫిక్స్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని చెప్పేసి గ్రాఫిక్స్ తక్కువ ఉన్నాయి. గ్రాఫిక్స్ లెవెల్స్ ఏముంది, మనకు మీనింగ్ కావాలి ఫస్ట్, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చూపిస్తున్నారని. సో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురించి ఏం చెప్తారు? అప్పుడు తమ్ముడు టైంలో చేస్తారు, ఇప్పుడు చేస్తారు ఫైటింగ్. చెప్తున్నా జల్సాలో ఎంత యంగ్గా ఉన్నారు, ఇప్పుడు కూడా అంతే యంగ్గా ఉన్నారు. చెప్పాలంటే హీరోయిన్ కూడా డామినేట్ చేస్తున్నారు. థియేటర్ లో హైప్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ ఎంట్రీకి? థ్యాంక్ యూ. ఎలా ఉన్నా చూస్తా మేము. కొంతమంది ఫ్లాప్ అంటున్నారు కదా, మా స్టోరీ వద్దు, డైరెక్టర్ వద్దు, పవర్ స్టార్ ఓజీ కోసం వెయిటింగా? ఇంకా మామూలుగా ఉండదు. ఒకటి చెప్తున్నా, పవర్ స్టార్ చూస్తే చాలు మాకు. మాకు దిక్కుంది, దానికి లెక్కలేదు. జై పవర్ స్టార్. ఇందులో హీరో ఎవరన్నా? ఏందన్నా హీరో ఎవరన్నా? పవన్ కళ్యాణ్ కాదు అన్నా, హీరో పవన్ కళ్యాణ్ కాదు, పరశురాముడు, జగు వీర, భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ బద్దలు బలకొట్టాడు కీరావాణి. ఆ ఫైట్ ఏందన్నా, ఆ మ్యూజిక్ ఏందన్నా, ఆ అమ్మాయి ఏందన్నా సూదులు పెట్టి కూర్చుతుందన్నా అబ్బాయిల్ని. సూపర్ ఉందన్న సినిమా. నేను ఫుల్ ఎంజాయ్ చేసిన. మీ ఇష్టం కూడా చూడండి, లేకపోతే సాగండి, నాకు సంబంధం లేదు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. సూపర్ ఉంది సినిమా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సూపర్. సెకండ్ హాఫ్ బోరింగ్ అని నాకు సంబంధం లేదు, నాకు నచ్చింది. నాకు నచ్చింది. నా డబ్బులు 10కి 10, 100కి 100, 1000కి 1000, లక్షకి లక్ష. నాకు నచ్చింది, నేను చూసిన. నా డబ్బులు ఎన్నిసారి చూస్తావు? 100 సార్లు చూస్తా. గల్లీ లీడర్, ఢిల్లీ లీడర్ అయ్యాడు. గల్లీ హీరో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇంకేం కావాలన్నా? ఇంకేం కావాలి? ఓజీ వస్తాడు, సీఎం అవుతాడు. ఓజీ వస్తాడు, సీఎం అవుతాడు. సూపర్. లవ్ యూ. హిందూ వీరుల శక్తి ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ రూపంలో చూపించారు. పూర్వకాలం హిందువులు ఎంత బాధలు పడ్డారు, ఎంత భయంకరంగా హింసలు అనుభవించారు చెప్తూనే అటువంటి ఒక స్ఫూర్తితో ఉండే వీరుడు ఎలా ఉంటాడో ఒక కల్పనాత్మకమైన ఒక అద్భుతమైన సినిమా చూపించారు. ప్రతి హిందూ వీరుడు, ప్రతి హిందూ అభిమాని ఈ సినిమా చూడాలి. ప్రతి దేశభక్తుడు ఈ సినిమా చూడాలి. మన ధర్మం, మన యొక్క సంస్కృతిని ఎలా మన వీరులు కాపాడారో ఒక చక్కటి కల్పనాత్మకంగా ఒక పవర్ఫుల్ శక్తి లాంటి పవన్ కళ్యాణ్ పవనితంతో చూపించాడు. నాకు నేనేం సంబంధం, ఎవరు ఇష్టం వాళ్ళదండి. నాకు నచ్చింది వాళ్ళకి నచ్చకపోతే మనం ఏం చేయలేము కదయ్యా, అంతే. సెకండ్ హాఫ్ బోరింగ్ అని చెప్తున్నా. సెకండ్ హాఫ్ బోరింగ్, ఇంకా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. వి ఎంజాయ్డ్ ఇట్. సాంగ్స్ ఎలా ఉంది? సాంగ్స్ చాలా బాగున్నాయండి. మేము కీరవాణి గారిది చాలా బాగుంది. సో పవన్ కళ్యాణ్ ఎంట్రీకి థియేటర్ లో రెస్పాన్స్ ఎలా ఉంది? బాక్స్ బద్దలు అయిపోయినాయి, చెప్తున్నాం కదా. చాలా బాగుంది పవన్ కళ్యాణ్ అంటే లైక్ లాంగ్ టైం తర్వాత చూడడం వల్ల ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. అసలు మాటల్లో చెప్పలేము. సినిమాకి ప్లస్ ఏం చెప్తారు, మైనస్ ఏం చెప్తారు? ప్లస్ మైనస్ అండి ఏం లేదండి, అంత బాగుంది. లైక్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంచుకోవడం నిజంగా చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ఒక బాహుబలి, ఒక ట్రిపుల్ ఆర్, ఒక ఆ రేంజ్లో కథాంశాలు ఎంచుకునే హీరోలు ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అంటే ఈ కథను ఎంచుకోవడం నిజంగా గొప్ప విశేషం.
ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో ఇలాంటి హరిహరంలో చరిత్ర చేయడం నాకు చాలా గొప్పగా అనిపించింది. అదే కాకుండా స్టోరీ గురించి చెప్పాలంటే ఇక ఢిల్లీ కోటలో తెలుగోడు యుద్ధం చేస్తాడు. ఔరంగజేబు యుద్ధం కాలంలో జరిగిన కథాంశం ఇది పార్ట్ 2 కూడా ఉంటుంది. ఈ సినిమా కృషి గారికి కథను అందించారు. కృషి గారికి మరియు జ్యోతికృష్ణ గారు దర్శకత్వం చేశారు. ఒక రాజమౌళి గారు ఎట్లా బాహుబలి సినిమా చూస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందండి సినిమా. గ్రాఫిక్స్ బాగున్నాయి, విఎఫ్ఎక్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. ఇంకా ఈ విషయానికి వస్తే ఈ పాటలండి, ఒక పాట బాగుంది, మంగ్లీ గారు పాడిన పాట, కీరవాణి గారి సంగీతం చాలా అద్భుతంగా. పవన్ కళ్యాణ్ గారికి కీరవాణి గారికి ఫస్ట్ టైం అనుకుంటా ఈ కాంబినేషను. కానీ ఒక పాట ఉంది మంగ్లీ గారి పాట. మంగ్లీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ పాట రావడంతోనే అందరికి జోష్ వస్తుంది, సినిమాలో జోష్ రావడమే ఆ పాట. అందరికీ మరి నమస్కారం అండి. హరిహర వీరమల్లు సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్. తర్వాత ఆకలి 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 ఒక్కసారిగా అన్న సినిమా వచ్చింది, మా ఆకలి దానం తీరిపోయింది అంతే. చూడబోయా జనాలు చూడబోయా ఆకలి తీరిపోయి అందరూ ఎంత ఆనందంగా అరస్తారు చూడబోయా, అరుపులు చూడబోయా, చెవులు పగిలిపోతాయి, థియేటర్లు మొత్తం మోగిపోతున్నాయి, థియేటర్లు మొత్తం బాంబులాస్ట్ అంతే. ఇంకా సినిమా ఉండబోయా అన్న సినిమా ఒక్కసారి చూడగానే అందరికీ అన్ని తీరిపోయినాయి అంతే. భయ్యా సినిమాల్లో పక్క దేశం వాళ్ళు మన దేశం మీద పడి వజ్రాలు నగలు బంగారాలు ఆడవాళ్ళ మీద దాడులు చేస్తుంటే అన్న ఒక్కసారిగా వచ్చి రియాలిటీ లాగే డిప్యూటీ సీఎంఏ కాదైనా రియాలిటీని కూడా సింహం అన్న ఒక్కసారిగా పక్క దేశం వాళ్ళని నరకుతూ ఉంటే చంపుతూ ఉంటే కత్తులతో పడుతుంటే రక్తం కారి 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 అబ్బా థియేటర్లో మొత్తం పోయా అన్న ఘోరం అన్న. సినిమా అరాచకం పోయా. సెకండ్ హాఫ్ అయితే ఉండబోయా కొంచెం స్లోగా పోతే కానీ లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది పోయా. ఇంకా ట్విస్ట్ ఇంకా ఒక్కసారిగా అన్న సినిమా చూసావో మా ఆకలి దాగం మొత్తం తీరిపోయింది. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కెరియర్లో ఇలాంటి సినిమా ఆయనకి రాదు మళ్ళీ. ఎందుకంటే ప్రతి సినిమాను కూడా ఆయన ఇమేజ్ని దృష్టిలో పెట్టి తీసిన సినిమాలు ఉన్నాయి, కానీ ఒక కథ పరంగా హీరోని చూసుకున్న పవన్ కళ్యాణ్ చూసే లోపల ప్రతి సినిమాని కూడా ఏదో ఇమేజ్ వల్ల ఆడేసింది అనుకున్నాం, కానీ ఒక్క సినిమా స్టోరీ పరంగా ఆడింది అనమాట. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం అంటే మాకు తేడా తెలిసిపోయింది అనమాట. ఫస్ట్ హాఫ్ మాత్రం వేరే గూజ్ బంప్స్ అనమాట. ఫస్ట్ హాఫ్ ఎప్పుడో ఏం పేరడకలేదు, మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ ఆ సీన్స్ కానీ ప్రతి 10 నిమిషాలకి గూజ్ బంప్స్, 10 యాక్టింగ్ కానీ మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ కానీ చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఆయన ఒక ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని అయితే ఈ సినిమాని తీయలేదు, ఒక కథ పరంగా ఒక హీరోని మాత్రం తీసుకున్నారు. నిజంగా పవర్ స్టార్ అయినా ఈ విధంగా చేసింది, ఈయన ఈ విధంగా చేసింది అనే విధంగా అనిపించింది. చాలా కష్టపడ్డారు. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేప్పటికి ఓకే, సెకండ్ హాఫ్ కూడా బాగుంది, బట్ కొంచెం స్లో అయింది. అంటే జ్యోతికృష్ణ తీసుకోవడం కొంచెం మైనస్ అయింది అంతే. క్లైమాక్స్ ఒకటి పెద్దగా ఏమనిపించలేదు, కానీ సినిమా పరంగా చూసుకోవాలి సదానంద ధర్మం అన్న స్టోరీ లైన్ ఏదైతే ఉందో దాన్ని అయితే బాగా బిల్డప్ చేశారు. బట్ మొత్తానికి క్రిష్ గారే ఉంటే ఈజీగా బాహుబలి రికార్డులే ఈజీగా రాచేద్దారు అనమాట. క్రిష్ గారు మొత్తం ఉంటే అంటే జ్యోతికృష్ణ గారికి అంత ఎక్స్పీరియన్స్ లేదంటే అంత అనుభవం లేని వల్ల మనకు తెలియదు, కానీ ఆయన డీల్ అయిన విధానం ఒకలాగా ఉంటుంది. ఒక క్రిష్ గారు ఎప్పటి వరకు ఉన్నారని మనకి అంటే స్క్రీన్ మీద తెలిసిపోతుంటుంది మనకి ఏ సీన్ క్రిష్ గారు తీసిన జ్యోతికృష్ణ ఎంతవరకు డైరెక్ట్ చేసింది. సో ఓవరాల్గా అయితే పవర్ స్టార్గా 1 మ్యాన్ షో అన్న. ప్రతి ఫైట్లోనే ఒక వేరియేషన్ ఉంటుంది, ప్రతి ఫైట్ ఒక వేరేలా ఉంటుంది. ఆయన మాసాడు ఫైట్స్ కానీ ఆ బల్లు తిప్పే విధానం కానీ చాలా కష్టపడ్డాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే చిన్ని చెన్నడయ్యారు సినిమా అంతా కూడా చాలా బాగా కొట్టాడు. బ్యాక్గ్రౌండ్ పెద్ద ప్లస్ ఏంటంటే సినిమాకి పవన్ కళ్యాణ్ గారు బీజిఎం అనమాట. చాలా బాగుంది. సినిమా పరంగా అంటే ఒక స్టోరీ పరంగా అంటే ఒక ఇష్టగల స్టోరీని ఇంత బాగా చెప్పడం అనేది ఈ మధ్యకాలంలో లేదు. చాలా బాగుంది సినిమా, అందరికీ కనెక్ట్ అవుతుంది. బట్ ఏంటంటే ఆ క్లైమాక్స్ కొద్దిగా మైనస్ అయిందని ఫీల్ వస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ సెకండ్ హాఫ్లో కావచ్చు, బట్ ఫస్ట్ హాఫ్ ఎక్కడ మైనస్ లేదన్నా పక్కా లిటరలీ గూజ్ బంప్స్ అనమాట ఎవ్రీ 5 మినిట్స్కి. ఇంకా ఇంటర్వెల్ సీన్ అయితే నిజంగా మొత్తం థియేటర్ ఐమాక్స్ కింద ఏది ఉండదు, ఆ ఇంటర్వెల్ సీన్కి మొత్తం కేకలేస్తారు. బట్ ఫస్ట్ హాఫ్ అయితే ఫిగర్ దాన్ని ఇండస్ట్రీ హిట్ అన్నాం. బట్ సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయింది, అది డైరెక్ట్ మారడం వల్ల మాకు అనిపిస్తుంది. బట్ కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ ఎక్కడ మైనస్కి వెళ్ళి చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ క్లైమాక్స్ ఒకటే మైనస్ అన్న సినిమాకి, క్లైమాక్స్ మైనస్ సినిమాకి. బట్ ఫస్ట్ హాఫ్ వరకు చూసుకుంటే లిటరలీ గూజ్ బంప్సే. సో ఓవరాల్గా వీరమల్లు ఫస్ట్ హాఫ్ ఎంత అయితే ఎంజాయ్ చేస్తారో సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఒక కామన్ సినిమాలాగే చూస్తారు.
సో ఓవరాల్గా ఆర్ఆర్ మేర వాళ్ళు ఒక బ్లాక్ బస్టర్గా చెప్పుకొచ్చాను. అంటే క్రిష్ గారిని ఇంకా తీసుకుని ఉంటే ఇదే ఫుల్ సినిమా క్రిష్ గారు తీసుంటే ఒక ఇండస్ట్రీ హిట్గా నిలబడుతున్నాను నిజంగా చెప్తున్నాను. వీళ్ళిద్దరు నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది డెఫినెట్గా ఆ యాంగ్జైటీ అనేది అందరిలో క్రియేట్ చేశాడు. ఎందుకంటే ఆయన మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు అండి. యుద్ధంలో ఎలా ఉండాలి, ఎలా ఎదుర్కోవాలి, అవతల వాళ్ళని ఏ విధంగా డిఫెండ్ చేసుకోవాలని బాగా తెలుసు. అటు మధ్యలో ప్రాజెక్ట్ ఆగిపోయిన జాగర్ముడి కృష్ణ, జ్యోతి కృష్ణ చాలా చక్కగా తెరకెక్కించాడు అనుకోవాలా. ఎంఎం కిరవాణి బాగా ఇచ్చేశాడు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన 50 సంవత్సరానికి అడుగు పెట్టాడు. 51 ఇప్పటికి కూడా ఆయన ఫేస్లో కానీ, ఆయన ఆహభావాల్లో కానీ, ఆయన డ్యాన్స్లో కానీ ఏమాత్రం అని తగ్గల. రాజకీయాలు బిజీ అనుకున్నారు కానీ అర్ధరాత్రి 2 నుంచి ఈ సినిమా షూటింగ్ చేశాడు. సినిమా రిలీజ్ అయింది ప్రపంచవ్యాప్తంగా, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందూ సనాతన సంప్రదాయం 100 కోట్ల మంది ప్రతినిధిగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక్కడే కనపడుతున్నాడు. కాబట్టి ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుందంటే ఎటువంటి అతిశక్తి లేదు. కుటుంబం మొత్తం మన బిడ్డల్ని, మనం చూడని చరిత్రని, మన చరిత్రని చెరిపేశారు. ఆ చరిత్ర చెరిపేస్తే చెరిగేది కాదు. ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆ రోజు చావా ఎట్లా అనేది మనం యువత చూసాం. తర్వాత ఈ సినిమా చూస్తే కనుక వీరమ్మలు ఇంత యుద్ధంలో భారతదేశం కోసం చేస్తారా, మన సంస్కృతిని కాపాడటం కోసం చేస్తారా అనేది ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా యూత్ పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ అవుతారు. ఆ యూత్ అంతా కూడా బాధ్యత తీసుకుంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది అనమాట. మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి. ఏమంటే మనకు సెకండ్ హాఫ్లో కొంచెం విఎఫ్ఎక్స్ అంతే. అది ఎందుకంటే రీజన్ ఏమంటే పేటీఎం బ్యాచ్ వాళ్ళు మనకు ఏమని చెప్తారంటే, సో సినిమా బాగాలేదు, విఎఫ్ఎక్స్ బాగాలే ఉన్నారు. కానీ 2 సార్లు డైరెక్టర్ చేంజ్ అయ్యారు, తెలుసు కదా, డైరెక్టర్ 2 సార్లు చేంజ్ అయ్యారు. సో సెకండ్ హాఫ్లో కొంచెం విఎఫ్ఎక్స్ కొంచెం స్లో ఉంది అంతే. ఓవరాల్గా లాస్ట్ 20 మినిట్స్ మాత్రం సినిమా మాత్రం ఒక రేంజ్తో ఉంటుందండి. ఫస్ట్ హాఫ్లో మాత్రం సాంగ్స్ కానీ, పవన్ కళ్యాణ్ లుక్స్ కానీ, ఫైట్స్ కానీ, కీరవాణి మాత్రం బ్యాక్గ్రౌండ్ చాలా బాగా ఇచ్చారండి. హైలైట్, బ్యాక్గ్రౌండ్ మాత్రం హైలైట్ ఉంటుంది. तो ये था पब्लिक का रिव्यू और रिएक्शन. सारी पब्लिक पागल हो गई और हर कोई अच्छी है मूवी बोलकर बोल रहा. इसकी फर्स्ट पार्ट है ये, सेकंड पार्ट भी आने वाली है, तो सबको बेसब्री से इंतज़ार है इस मूवी का. देखते रहिए मेरा चैनल, कभी ना टूटेगा ये बंधन. देखते रहिए मूवी दर्शन. बाय.